యువర్ టెస్ట్ విల్ బికమ్ యువర్ టెస్ట్ మనీ అండ్ యువర్ టెస్ట్ మనీ విల్ బికమ్ యువర్ డెస్టినీ. నీ గమ్యస్థానం మారుతుంది, విజన్గా మారుతుంది, నీ వాగ్దాన సాఫల్యానికి మారుతుంది. అద్భుతం ఏంటంటే దర్శన నెరవేర్పుకు అదే దారి తీస్తుంది. కొన్ని కోట్ల మంది చరిత్ర అది మారుస్తుంది. మీరు అన్న చట్టట మార్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, ఎక్కడ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ఎక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. స్టోరీ కట్ చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను. బాగా వినండి, సల్మాను రాహాబు నందు బోయాజు. ఇప్పుడు రాహాబు అనేసరికి అసలు రాహాబు స్టోరీలోకి ఎట్లా వచ్చింది? విశ్వాసం వల్ల నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈ విశ్వాసం రాహాబుకి ఎట్లా వచ్చింది? ఆ సాక్ష్యం దేని ద్వారా స్థిరపరచబడింది? ఎర్ర సముద్రం ద్వారా పరీక్ష టెస్ట్ మనీగా మారి రాహాబు ఏమైంది? రక్షించబడింది. ఇప్పుడు ఆ రాహాబుని పెళ్లి ఎవరు చేసుకున్నారు? సల్మాన్ చేసుకున్నారు. ఇప్పుడు సల్మాను ఎవరు అంటే ఆ వేగుల వారు ఇద్దరు పంపించిన దాంట్లో ఒక వేగుల వారు ఎవరండి? సల్మాన్. ఈ రాహాబు తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఆ ఎర్రటి దారం వేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? కాపాడు. వీరిద్దరి వివాహం తర్వాత వారికి దేవుడు కుమారుడు ఇచ్చాడు. ఆయన పేరు బోయేజు. ఈ బోయేజు ఎవరిని చేసుకున్నాడు? రూతుని చేసుకున్నాడు. బోయేజు రూతులకు ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. ఓబేదుకి ఎవరు పుట్టారు? యెషయి పుట్టాడు. యెషయికి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. తరతరాల రాజు ఈ లోకానికి పరిచయం కావడానికి కారణం ఎవరు? రాహాబు. అయితే ఆ రాహాబు మారు మనసు కారణం ఎవరు? ఎర్ర సముద్రం. ఎక్కడ ఎర్ర సముద్రం, ఎక్కడ దావీదు? లింక్ అర్థమయ్యేలా చేతండి. యేసు అనగా రక్షకుడు వస్తేనే మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఈరోజు మనం రక్షించబడ్డామంటే రూట్ కాజ్ లింక్ ఒకసారి బ్యాక్ వెళ్తే కారణం ఎక్కడ? ఈ జీవితంలో ఒక పరీక్ష కొన్ని కోట్ల మందిని ఆశీర్వదిస్తుంది. కోట్ల మంది రక్షణ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ కోట్ల మంది మారు మనసుకు ఈరోజు మన సాక్ష్యాలు ప్రపంచంగా దేవుడు దీవించును గాక.